తోసేశారు. అట్లాగే విద్యా ప్రమాణాలు సర్వనాశనం చేశారు, ఫీజులు బకాయిలు పెట్టారు. ఈరోజు ధర్నాలు చేస్తారంట. సిగ్గుంది అసలు వీళ్ళకి? ఏ ముఖం పెట్టుకుని ధర్నాలు చేస్తారు? వీళ్ళని రోడ్ల మీద నిలబెట్టేటువంటి రోజులు ముందున్నాయి అధ్యక్ష. రేపే వీళ్ళని ప్రజలందరూ కూడా రోడ్డు మీద నిలబెడతారు అధ్యక్ష. వీళ్ళు ఎన్ని మాటలు చెప్పినా, ఎన్ని ధర్నాలు చేసినా వీళ్ళ ముఖం కూడా చూసే పరిస్థితిలో ప్రజలు లేరు అధ్యక్ష. ఎన్నిసార్లు నమ్ముతారు అధ్యక్ష వీళ్ళ మాయ మాటలు విని విని, అసత్య ప్రచారాలు విని విని ప్రజలు కూడా విసిగి వేసారిపోయారు. అంగన్వాడీ కేంద్రాలు అధ్యక్ష, మా వినుకొండ నియోజకవర్గంలో మూచింతలపాలెం అనే విలేజ్ ఉంది అధ్యక్ష. అక్కడ ఎస్సీ కాలనీలో నా టైంలో చంద్రబాబు గారు చాలా గ్రామాల్లో అంగన్వాడీ బిల్డింగ్స్ పూర్తి చేయించారు అధ్యక్ష. అయితే కొన్ని చివరిలో వచ్చినటువంటి స్కూల్స్కి కొద్దిగా 10% పని మిగిలిపోయింది అధ్యక్ష. ప్లాస్టింగ్ మిగిలిపోయింది. అంగన్వాడీ బిల్డింగు ఎస్సీ కాలనీలో ఉండేటువంటి పేద పిల్లలు చదువుకునే అంగన్వాడీ బిల్డింగ్కి 5 సంవత్సరాలైనా కనీసం ప్లాస్టింగ్ వేయటం చేత. కానీ దద్దమ్మ ప్రభుత్వం అధ్యక్ష, గత ప్రభుత్వం ఎందుకు చేతులు రాలేదు అధ్యక్ష? వీళ్ళకి పేద పిల్లలు చదువుకునే ఎస్సీ ఎస్టీ స్కూల్స్, అంగన్వాడీ స్కూల్స్ జస్ట్ 10% ఖర్చు పెడితే పూర్తవుద్ది అధ్యక్ష. కోట్లాది రూపాయలు గత ప్రభుత్వం అంగన్వాడీ బిల్డింగ్ల అభివృద్ధి ఖర్చు పెడితే కనీసం చివరిలో కట్టిని ప్లాస్టింగ్లు చేయకుండా, రంగు లేకుండా ఈరోజు నిర్వీర్యం చేశారు అధ్యక్ష. ఈరోజు ఈ ప్రభుత్వం 52 కోట్లు అంగన్వాడీ కేంద్రాలకు బకాయిలు చెల్లించి మళ్ళీగా కొత్తగా అంగన్వాడీ బిల్డింగ్స్కి శాంక్షన్లు ఇస్తున్నటువంటి ప్రభుత్వానికి నేను అభినందన తెలియజేస్తున్నాను అధ్యక్ష. అలాగే ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఒక ఆదర్శ ఎడ్యుకేషన్ను ప్రవేశపెడుతున్నారు అధ్యక్ష లోకేష్ గారు. మొన్న ఈ మధ్య ఒక టీడీఎల్పీ మీటింగ్కి వెళ్ళాం అధ్యక్ష, లోకేష్ గారు మంత్రి గారు మీటింగ్కి. దానిలో ప్రభుత్వం ఉండేటువంటి ఆలోచనలు వారు చెప్పారు అధ్యక్ష. మంత్రి గారు చాలా సంతోషం అనిపించింది అధ్యక్ష. ఈరోజు సైన్సు, స్కూల్స్, మ్యాథ్స్ ఇవి ఒకటే సరిపోదు, మానవతా విలువలను పెంచాలి, అట్లాగే నైతిక విలువలు పెంచాలి అని చెప్పేసి ఈరోజు మంత్రి గారు తీసుకున్న నిర్ణయం ఎంతో అభినందనీయం అధ్యక్ష. ఇలాంటి సబ్జెక్టులు క్లాస్ పుస్తకంలో కూడా ప్రవేశపెడతామని చెప్పారు అధ్యక్ష. అలాగే పిల్లలు చాలా స్ట్రెస్గా ఫీల్ అవుతున్నారు అధ్యక్ష. ఆ స్ట్రెస్ పోవడానికి గేమ్స్ అండ్ స్పోర్ట్స్ కూడా బాగా ఎంకరేజ్ చేస్తామని లోకేష్ గారు చెప్పారు. చాలా సంతోషం అనిపించింది అధ్యక్ష. ఖచ్చితంగా ప్రతి స్కూల్లో లోకేష్ గారు గేమ్స్, స్పోర్ట్స్ అమలు చేసి తీరుతారు. విద్యా ప్రమాణాలని గొప్పగా తీర్చిదిద్దబోతున్నారు అధ్యక్ష. అట్లాగే విద్యార్థుల్లో దేశభక్తి భావాలను పెంపొందించడానికి అనేక చర్యలు చేపట్టబోతున్నారు అధ్యక్ష. సమాజం పట్ల అంకిత భావంతో, సమాజం పట్ల ప్రతి విద్యార్థి కూడా తన బాధ్యత ఏందో తెలుసుకునే విధంగా విద్యా విధానంలో కొన్ని మార్పులు తీసుకురావాలని ఒక ప్రయత్నంలో ముందుకెళ్తున్నారు. చాలా సంతోషం అధ్యక్ష. అధ్యక్ష, ప్రభుత్వ సలహాదారు చాగంటి కోటేశ్వరరావు గారితో ఈ మధ్య మాట్లాడాను అధ్యక్ష. వారు చెప్పారు అధ్యక్ష, విద్యా ప్రమాణాల్లో లోకేష్ గారు, చంద్రబాబు గారు కొన్ని మార్పులు తీసుకురావాలని ప్రయత్నం చేస్తున్నారు. ఖచ్చితంగా అవసరమే. డాక్టర్ అబ్దుల్ కలాం లాంటి వాడిని, అన్న ఎన్టీ రామ్ లాంటి వాడిని అలాగే భవిష్యత్తులో తయారు చేయాలంటే ఖచ్చితంగా స్కూల్లో విద్యా ప్రమాణాలు పెరగాలి, నాయకత్వ లక్షణాలు పెంపొందించాలి, మానవతా విలువలు కూడా విద్యార్థి దశలోనే నేర్చుకునేట్టు చేయాలని చెప్పేసి వారు చెప్పారు అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, అన్ని సబ్జెక్టులు మార్కులు ఉన్నాయి సైన్స్, మ్యాథ్స్కి. ఇలాంటి సబ్జెక్టు కూడా మార్కులు పెడితే బాగుంటుందని చాగంటి కోటేశ్వరరావు గారు చెప్పారు అధ్యక్ష. ఎందుకంటే చాగంటి కోటేశ్వరరావు గారు చెప్పింది ప్రభుత్వాన్ని పరిశీలించవలసిందిగా నేను కోరుతున్నాను అధ్యక్ష. అధ్యక్ష, నేను కూడా డిగ్రీ చదివేటప్పుడు టైం లేనప్పుడు ఇంపార్టెంట్ క్వశ్చన్లు చదివి పాస్ అయ్యేవాడిని అధ్యక్ష. అంటే అసలు మార్కులు లేని దానికి ఇంకా అసలు ప్రాధాన్యత ఇవ్వాలి అధ్యక్ష. పద్దులు గారులు చదవటం లేదు, పిల్లలు మార్కులు ఇవ్వడానికి చదవరు అధ్యక్ష. ఈరోజు అంటే దీనికి కూడా విలువలతో కూడిన విద్య ఈరోజు ప్రభుత్వం తీసుకురావాలనుకుంటుంది అధ్యక్ష. అందుకోసం దీనికి ఖచ్చితంగా చాగంటి కోటేశ్వరరావు గారు సూచించిన విధంగా ప్రభుత్వం దీనికి ఒక సబ్జెక్టు పెట్టి మార్కులు ఇస్తే బాగుంటుందని చెప్పేసి నేను అభిప్రాయపడుతున్నాను అధ్యక్ష. ఖచ్చితంగా ఈరోజు దేశభక్తి ఉన్నటువంటి వాళ్ళని, సమాజం పట్ల గౌరవం ఉన్నటువంటి వాళ్ళని దేశ భవిష్యత్తు తరగతి గదుల్లో నిర్ణయించబడుతుందని చెప్పేసి సర్వేపల్లి రాధాకృష్ణ గారు చెప్పిన విధంగా ఈరోజు లోకేష్ గారు తీర్చిదిద్దాలనే ఆశయంతో ముందుకెళ్తున్నారు అధ్యక్ష. ఖచ్చితంగా ఈ ఆశయ సాధన సాధించగలరు. నేను అనుకున్నాను అధ్యక్ష, మొదట లోకేష్ గారికి ఈ శాఖ ఎందుకు ఇచ్చారు చంద్రబాబు గారు? అంతకుముందు
గ్రామీణ శాఖ పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఊరూరు సిమెంట్ రోడ్లకు అధ్యక్ష. ఎస్సీ కాలనీ, ఎస్టీ కాలనీ, బీసీ కాలనీ మొత్తం సిమెంట్ రోడ్లు, మరుగుదొడ్లు వారి శాఖలో ఒక దేశంలో రికార్డు సృష్టించాం అధ్యక్ష. అయితే ఈసారి ఏందా ఈ ఎడ్యుకేషన్ ఇచ్చారు చంద్రబాబు గారు వెనక అనుకున్నా అధ్యక్ష. కానీ వైసీపీ ప్రభుత్వం సర్వనాశనం చేసి యువ నాయకులు ఈ విద్యా ప్రమాణాలు పెంచాలంటే స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో విద్యను అభ్యసించినటువంటి నంబర్ 1 యువ నాయకుడు, భావితరాల నాయకుడు ఈరోజు ఆ శాఖ తీసుకొని దాన్ని ప్రక్షాళన చేసి గొప్ప విలువలతో కూడిన విద్య అందించాలని ఒక ముందుకెళ్తున్నారు అధ్యక్ష. ఖచ్చితంగా వారి బాధ్యతలో సంపూర్ణ విజయం సాధించాలని మనసా వాచా కోరుకుంటున్నాం అధ్యక్ష. వారు కోరినటువంటి బడ్జెట్ ఇవ్వాలని ఈ సభ ద్వారా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ. ఆదిరెడ్డి బాసు. ధన్యవాదాలు అధ్యక్ష. తక్కువలో ఆయన ఎక్కువ టైం తీసుకున్నారు కనుక అది నువ్వు షేర్ చేసుకో. సార్ చీఫ్ విప్ గారు మా టైం అంతా తీసేసుకున్నారు అధ్యక్ష. మాకు ఇవ్వడం పోయి ఆయన తీసుకుంటే ఎలా అధ్యక్ష? సామాన్యుల